దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మే 5. సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం. ఆత్మీయంగా దేనిని పోగొట్టుకునినను దానిని తిరిగి పొందవచ్చునని లేఖనం చెప్పుచున్నది. ఇది అసాధ్యముగా కనిపించినప్పటికీ దేవుని సహాయము, కృప ఆయన వాక్యము ద్వారా తిరిగి పొందుట సాధ్యమే. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము మొదటి 7 వచనములలో గల ప్రవక్తల శిష్యుల కథ ద్వారా ఈ సామాన్యమైన పాఠం మనకు నేర్పించబడుతుంది. ఈ యవన ప్రవక్తలు ఎలీషా యొక్క శిష్యులు. వారుండిన స్థలం చాలా ఇరుకుగా నుండినందున అంతకంటే విశాలమైన గృహము వారికి కావలసి ఉండెను. దాని నిమిత్తం వారికి కలప అవసరమై ఉండెను. కనుక యోర్దాను అవతలనున్న అడవిలో చెట్లు నరుకుటకు వెళ్ళిరి. వారు యవనస్తులుగా ఉండినను, ప్రవక్తల శిష్యులై ఉండినను, తామే బయలుదేరి వెళ్ళక బుద్ధిమంతులైనందున ఎలీషాను కూడా వెంటబెట్టుకుని వెళ్ళిరి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఈనాటి యవనస్తులు పెద్దవారి కంటే తామే ఎక్కువ జ్ఞానం కలవారని తలంచుదురు. తమ వ్యక్తిగత సమస్యలలో ముసలివారి దగ్గరికి ఎందుకు వెళ్ళవలనని ప్రశ్నించుదురు. ఈ యవనస్తులైతే గ్రహింపగలిగిన వారు గనక ఎలీషాను తమ వెంబడి రమ్మని కోరిరి. వారు మ్రానులను నరుకుచుండగా ఒక యవనస్తుని గొడ్డలి ఊడి నీటిలో పడిపోయాను. 5వ వచనం. ఆ గొడ్డలి ఎరువు తెచ్చిన దగుటచే దానిని తిరిగి తన సొంత దారునికి ఇచ్చివేయవలసి ఉండింది. తన సమస్య నిమిత్తం ఈ యవనస్తుల దగ్గరికి వెళ్లకుండా జ్ఞానము కలిగి వృద్ధుడైన ఎలీషా దగ్గరకు వెళ్ళాను. అతడు ఎలీషాతో, అయ్యో నా ఏలినవాడా, నా నిర్లక్ష్యతను బట్టి గొడ్డలి ఊడి నీటిలో పడింది. అది ఎరువు తెచ్చింది కనుక దానిని ఇచ్చివేయవలను. నేనేమి చేయవలనో నాతో చెప్పమని మొరపెట్టాను. ఎలీషా అదెక్కడ పడిందో నాకు చూపించమని అడిగాను. అతడు ఎలీషాకు ఆ స్థలమును చూపించగా ఎలీషా కొమ్మను ఒకదానిని నరికి నీళ్ళలో పడవేశాను. వెంటనే గొడ్డలి పైకి లేచెను. ఇది సామాన్యమైన కథయే. అయితే మనము ఆత్మీయముగా పోగొట్టుకున్న ప్రతి దానిని తిరిగి ఎలాగున పొందగలమను లోతైన పాఠమును ఇది మనకు నేర్పించును. ప్రైజ్ ద లార్డ్.